బిర్సా ముండా గారు తమ జనం కోసం ఎంతగా కృషి చేశారో, స్వాతంత్ర పోరాటంలో ఎంత గొప్ప పాత్రను వహించారో మనందరికీ కూడా స్ఫూర్తిని కలిగించేటువంటి విషయం. అనేక మంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ కొంతమంది మాత్రమే తమ వారి కోసం నిలబడి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టాలు నష్టాలు తాము భరించి నిస్వార్థమైనటువంటి సేవతోటి నిస్వార్థమైనటువంటి పోరాటాన్ని సాగించినటువంటి వ్యక్తులు కొంతమంది. అలాంటి వారిలో మనకు అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు, వారి కోసం పోరాడినటువంటి వారు మనలాగా ఇలాగ ఉపన్యాసాలు వినే అవకాశం లేని తరంలో మనలాగా ఎలా చెయ్యాలో, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో మనకు బిర్సా ముండా లాంటి వాళ్ళు అద్భుతమైన పోరాట పటిమతో తమ వారి కోసం ఎంతో ప్రాణాలని కూడా పణంగా పెట్టి పోరాటాలు చేశారు. అదేవిధంగా మనం అనేక మందిని స్మరించుకోవాలి. ఇందాక మన ప్రధానమంత్రి గారు కూడా గుర్తు చేసుకున్నారు అల్లూరి సీతారామరాజు గారి గురించి. మన్యం దొర అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పేర్లు మన గంటా దొరగారు, అదేవిధంగా మల్లు దొర, అల్లూరి సీతారామరాజుతో పాటుగా మనకు చెంచుల నుంచి కూడా ఇద్దరు గతంలో పోరాటం చేశారనేటువంటిది కూడా ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. మన కుడుముల బయ్యన్న, బిడ్డకు తమ్మయ్య, గిరిజన ఐక్య వేదిక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులను, అలాగే మన పార్వతీపురం ఐటీడీఏలో కనీసము ఇప్పుడు ఫామ్ లో ఉన్నవి దగ్గర 16 గిరిజన సంఘాలు ఉన్నాయి. అన్ని గిరిజన సంఘ నాయకులకి కూడా ఐటీడీఏ నుండి ముందు రోజే బిర్సా ముండా 151వ జన్మదిన వేడుకలకు ఆదరణ కామని ఐటీడీ అధికారులు వాళ్ళ సీసీల ద్వారా పిఎల్ ద్వారా మాకు ఫోన్ చేయడం జరిగింది. మేమంతా విధిగా వచ్చాము. వచ్చిన తర్వాత కనీసం మాకు ఆ డయాస్ మీద కానీ డయాస్ ముందు కానీ చిన్న గ్యాలరీ కానీ ఒక కుర్చీ కూడా మాకు వేయలేదు. వేయకుండా మా గిరిజన సంఘ నాయకులకి అవమానపరిచారు. మేము చాలా బాధతో ఒక పక్క ఆ మీటింగ్ వాళ్ళ నాయకులతో వాళ్ళ అధికారులతో చేసుకుంటుంటే మేము బాధపడుతూ ఆఫీస్ నుండి మేము వెనుతిరిగి వెళ్ళిపోతున్నాము. చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా జాతి పిత లాంటి మా జాతి నాయకుడు అమరవీరుడు బిర్సా ముండా గారు ఆయన 151వ జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా ఆనందంగా జరుపుకుందాం అనుకున్నాము అని పిఓ గారు పిలిస్తే మేము వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అవమానం జరుగుతుంది కలలో కూడా ఊహించలేదు. కాబట్టి మేము చాలా బాధపడుతూ వెళ్ళిపోతున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.